హాయ్ అండి. నమస్తే. నేను మీ వనిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనితల వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నేను ఇప్పుడు మీకు తిని చూపిస్తాను. చూసారా, కరకరలాడుతూ చాలా బాగా వచ్చాయి. తప్పకుండా ట్రై చేయండి. వనిత ఏంటబ్బా తినింది అని మీరు ఆలోచిస్తున్నారా? ఆలోచించకండి, మీరు కూడా తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది. దానికోసం ముందుగా నేను ఇక్కడ ఎర్ర శనగలు తీసుకున్నాను. వీటిని ఎండబెట్టేసి పక్కన పెట్టుకుంటాం కదా, శనగలు గుగ్గిలు చేసుకుంటారు కదా, ఆ శనగలు అనమాట. వీటిని తీసుకొని ఇప్పుడు వీటితో ఉప్పు శనగలు అయితే తయారు చేస్తున్నాను. ఇవి హెల్త్కి చాలా మంచిది. మా వారు చెప్పారు, నువ్వు కుదిరితే ఇంట్లో ట్రై చేయి, లేదంటే కొనుక్కొస్తానంటే కొనుక్కు రావడం ఎందుకులే, నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానని చెప్పేసి అన్నాను. ఇంకా మా అత్తయ్యని అడిగాను అనమాట. అత్తయ్య ఇట్లాగా శనగలు చేయాలనుకుంటున్నాను, ఎలా చేయాలి అంటే మా అత్తయ్య ఉప్పులో ఇట్లాగా అని చెప్పేసి ప్రాసెస్ చెప్పారు. అసలు ఎలా చేసుకోవాలి ఏంటనేది మీరు కూడా చూడండి. ఇప్పుడు ఎర్రశనగలు తీసుకొని వాటికి కొంచెం నూనె వేస్తున్నాను. మనము వంట చేసుకుంటాం కదా, ఆ నూనె వేసి మొత్తం పట్టించాలి. ఆ నూనె ఈ శనగలు కంటుకునే విధంగా కలుపుకోవాలి. చూసారా, ఈ విధంగా మొత్తం కలుపుకున్నామంటే శనగలు బాగా వేగుతాయన్నమాట. ఇంకా మొత్తం ప్రతి ఒక్క గింజకి ఆయిల్ అంటుకునేంత విధంగా మనం కలుపుకోవాలి. చూసారా, మొత్తం ఆయిల్ అంటుకుంది. ప్రతి ఒక్క విత్తనంకి అంటుకోవాలి ఆయిల్. ఈ విధంగా కలిపేసి పక్కన పెట్టుకుందాము. ఇవి వేయించుకోవడానికి ముందుగా వెడల్పుగా ఉండే ఒక బాండీ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేస్తున్నాను, మెత్తటి ఉప్పు వేసుకొని ఈ ఉప్పుని మంచిగా హీట్ చేసుకోవాలి. చాలా హీట్ అవ్వాలి. మనం చేత్తో కూడా పట్టుకోవడానికి వీలవ్వనంతగా అంత హీట్ చేసుకోవాలి ఉప్పుని. ఈ వీడియో తీసేటప్పుడు అసలుకి ఫోన్ హీట్ అయిపోయి అస్సలు రాలేదండి. అంత వేడిగా ఉందన్నమాట వెదరు. ఇంకా ఫోన్ కూడా హీట్ అవుతూ ఉందన్నమాట. ఇంకా ఉప్పు అనేది మంచిగా హీట్ చేసుకోవాలి. హైలో ఉంచేసి వేపుకోవాలి. ఎందుకంటే ఉప్పు అనేది ఎంత బాగా హీట్ అయితే శనగలు అనేవి అంత బాగా వేగుతాయి. సో ఉప్పుని మంచిగా వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము కలిపి పెట్టుకున్నాం కదా శనగలు, అవి వేస్తున్నాను. కొంచెం కొంచెం వేసుకుంటూ చేసుకోండి. ఎందుకంటే ఉప్పు తక్కువే వేసాను కాబట్టి కొంచెమే పడతాయన్నమాట అందులోకి. సో అందుకే కొంచెం కొంచెం వేసుకొని హైలో ఉంచేసి బాగా ఫ్రై చేసుకోవాలి. హైలోనే వేపాలండి స్టార్టింగ్. తర్వాత అవి కొంచెము మనకి క్రాక్ వస్తుంది కదా పైన స్కిన్, అంటే పేలుతూ అట్లా సౌండ్ వస్తాయి కదా, అప్పుడు మనము సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకుంటే బాగుండుద్ది. స్టార్టింగ్ హైలో ఉంచి తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. మొత్తము హైలో చేసామంటే మాడిపోతాయి శనగలు. అందుకని మనం శనగలు వేసాక ఫస్ట్ హైలో ఉంచి ఫ్రై చేసుకోవాలి. అవి ఎప్పుడైతే మనకి పాప్కార్న్ పేలినట్టు సౌండ్ వస్తుందో అప్పుడు సిమ్లో ఉంచేసి మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడే శనగలు అనేవి లోపల వరకు వేగి తినేటప్పుడు మంచిగా కరకరలాడుతూ ఉంటాయి. మీరు ఇక్కడ గమనించవచ్చు, శనగలు అనేవి చూసారా ఈ విధంగా క్రాక్లు వచ్చి లోపల ఎల్లో కలర్లోకి వచ్చేసింది, అంటే శనగలు వేగాయి. నేను ఫస్ట్ వాయి వేసాను కదా, ఇంకా ఈ విధంగా వచ్చాయన్నమాట. మరీ పైన పొట్టంతా పోయి అలా ఏం రాలేదు, కానీ ఈ విధంగా వచ్చాయి. కానీ చల్లారాక మాత్రం కరకరలాడుతూ బాగున్నాయి. సో మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో, హెల్త్కి చాలా మంచిది కదా. సో తప్పకుండా ట్రై చేయండి. చిన్నప్పుడైతే ఇంకా తినడానికి ఏం తినేయలేనప్పుడు ఈ ఉప్పు శనగలు, బఠానీలు ఇవన్నీ తినేవాళ్ళనమాట. వేరుశనగ పప్పు ఇలా, అవి హెల్త్కి మంచిదనే పెట్టేవాళ్ళు కదా పెద్దవాళ్ళు. ఇప్పుడు ఎవరు తింటున్నారు, చాలా తక్కువ కదా. సో మీరు కూడా అప్పుడప్పుడు ఇంట్లో ఈ విధంగా చేసుకునైనా తినండి అబ్బా, హెల్త్కి మంచిదంట డాక్టర్స్ చెప్తున్నారు. సరే అయితే ఇవైతే వేగాయి. ఇంకా నేను ఉప్పులో నుంచి వీటిని తీసేస్తున్నాను. ఇలాంటి గరిటె తీసుకుంటే ఉప్పు అనేది రాకుండా ఉంటుందన్నమాట, సపరేట్గా వచ్చేస్తాయి ఉప్పులో నుంచి. అందుకని ఈ చిల్లులు గరిటెతో తీసుకొని శనగలు అనేవి వేరు చేసుకోవాలి. ఇవేంటంటే వేడి మీద ఉన్నప్పుడు తినకండి, మెత్తగా ఉంటాయి. కొంచెం చల్లారాక